కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు దొంగతనం కోసం ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో చోరీ చేస్తూ ఉండగా బాలిక చూడడంతో తప్పించుకునేందుకు ఆమెను అంతం చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో పేపర్ పై ముందే ప్లాన్ రాసి పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగతనానికి వచ్చే సమయంలోనే బాలుడు తన వెంట కత్తి తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలయ్యాయి. గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. వందల కెమెరాల ఫుటేజ్ ను వడపోశారు. బయట నుంచి అనుమానాస్పద వ్యక్తులు ఎవ్వరూ రాలేదని అంచనాకు వచ్చాక చుట్టుపక్కల వారిపై ఫోకస్ చేశారు. తొలుత ఆ బిల్డింగ్ లోని వారిపై దృష్టి సారించారు. అక్కడ ఎలాంటి లీడ్ దొరకలేదు. అదే సమయంలో బయట నుండి ఎవరూ రాలేదని, హత్య చేయలేదనే విషయం నిర్ధారణ జరిగింది. దీంతో చుట్టుపక్కల వారిపైనే పోలీసులు నిఘా పెట్టారు. తమదైన శైలిలో ఎంక్వైరీ చేయడంతో నిందితుడు దొరికినట్టు చెప్తున్నారు. టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇంత కిరాతకంగా ఎలా మర్డర్ చేయగలిగాడు? 10 ఏళ్ల సహస్రను ఎలా చంపగలిగాడు? ఆమె గొంతు కోయడంతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఎలా వేశాడు? ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అతనికి దొంగతనం చేయాలని, అడ్డొస్తే హత్య చేయాలని ఎవరు చెప్పారు? ఎందుకంత కిరాతకంగా మారాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు దొంగతనం కోసం ఈ నెల 18న మధ్యాహ్న సమయంలో బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో చోరీ చేస్తూ ఉండగా బాలిక చూడడంతో తప్పించుకునేందుకు ఆమెను అంతం చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఎలా చేయాలో, ఎలా చంపాలో పేపర్ పై ముందే ప్లాన్ రాసి పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగతనానికి వచ్చే సమయంలోనే బాలుడు తన వెంట కత్తి తెచ్చుకున్నట్లుగా విచారణలో తేలింది. బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలయ్యాయి. గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, కుకట్పల్లిలోని సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి చదువుతున్న ఆ ఇంటి పక్కనే ఉన్న బాలుడే ఈ హత్యకు కారణమైనట్టుగా కూడా తెలుస్తోంది. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లో కూడా నిందితుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 రోజులుగా కూడా అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే కూకట్పల్లి 4 రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో హంతకులు ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే తల్లిదండ్రుల సహా కుటుంబీకులను మొత్తం తొలిగా విచారించారు. ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. చివరికి సహస్ర తండ్రి కృష్ణపై అనుమానం రాగా కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాను, ఆయన చంపాల్సిన పని నాకేంటి అంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా అయితే పోలీసుల పైన కూడా మొత్తం తొలిగా అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడిందనే చెప్పాలి. సహస్ర చంపింది 10th క్లాస్ చదివే బాలుడి పోలీసులు అయితే గుర్తించారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా
సహస్రను చంపింది బాలుడేనని పోలీసులు చెప్తున్నారు. అయితే బాలుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పొంతన లేని సమాధానాలు కూడా చెప్తున్నట్టుగా కూడా ఆ పోలీసులు సమాధానం చెప్పడం చేత బాలుడే హత్య చేశారని పోలీసులు అయితే భావించారు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న లోపల సహస్ర గొంతు అయితే సహస్రపై కూర్చొని గొంతు నిలిపాడు. అయితే ఆపై బ్రతికే ఉందని అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితులను సహస్ర బతికి ఉండకూడదని తెలుసుకున్నటువంటి బాలుడు సహస్రని విచ్చలవిడిగా కత్తిపోట్లకు గురి చేసినట్టుగా కూడా తెలపడం జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందు ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ఒక పేపర్ మీద కూడా రాసుకొని దానినే అమలు చేశాడంటూ కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇంటి నుండి 80,000 తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతో ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా వెల్లడించారు. కాబట్టి నిందితుడు సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలోనే ఉంటాడని తెలిపారు. అయితే సహస్ర హత్య వెనుక దొంగతనమే కారణమా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణం లోపల పోలీసులు విచారణ చేస్తున్నారు. కాబట్టి బాలుడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలునికి సహకరించిన వారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కాబట్టి అయితే బాలునికి 80,000 అవసరం ఏమొచ్చింది, దొంగతనం చేయవలసిన అవసరం ఏమొచ్చింది, అయితే ఆ దొంగతనం చేసిన తర్వాత ఆ స్నేహితులకు ఎవరికైనా చెప్పారా లేకుంటే తల్లిదండ్రులకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చాడా అనే కోణం లోపల కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 4 రోజుల నుండి మొత్తం తొలగా కూడా అయితే పోలీసులకే సవాల్ విసిరినట్టు కేసుని పోలీసులు ఛేదించడం జరిగింది. మొత్తం తొలగా దీనికి సంబంధించిన అయితే రేపు మీడియా సమావేశం కూడా నిర్వహించి మొత్తం తొలగా విచారణ చేస్తామంటూ చెప్తున్నారు. బాలుడు 15 సంవత్సరాలు ఉన్న కారణంగా మొత్తం తొలగా కూడా దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కానీ బహిర్గతం చేసేదానికి పోలీసులు అయితే ఒప్పుకోవడం లేదు. కాబట్టి మొత్తం తొలగా దీనికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ఎవరు కూడా బహిర్గతం చేయొద్దు అంటూ కూడా పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో అయితే ఈ కేసుని మొత్తం తొలగా ఛేదించిన క్రమం లోపల పోలీసులకు అయితే కొన్ని విషయాలు అయితే బాలుని విచారిస్తున్న క్రమం లోపల కొన్ని ప్రశ్నలకు జవాదాటే పని కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కాసేపట్లో మొత్తం తొలగా బాలునికి సంబంధించిన వివరాలను పోలీసులు మొత్తం తొలగా కూడా వివరిస్తామంటూ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.